మనసుకి ఆనందాన్ని కలిగించే విషయాలు ఏంటి? అలాగే ఇంట్లో పాజిటివ్‌గా ఉండాలంటే మనం చేయవలసిన పనులేంటి? ఇవైతే ఈ వీడియోలో అయితే మనం ఇవాళ తెలుసుకుందాం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ స్వాతి. ఎలా ఉన్నారండి అందరూ? బాగున్నారా? నేను చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. ఇక్కడ మీరు గమనించినట్టయితే ఇది వచ్చేసి ఇప్పుడు వీడియోలు కాదండి. ముందు ఒక 1 వీక్ ముందు వీడియోస్. ఇక్కడైతే ఫ్రైడే రోజైతే ఇలా అయితే గడప అయితే పూజించుకునేసి ముగ్గు అయితే పెట్టేసుకున్నా. చాలా అందంగా ఉంది కదా. ఇంటి ముంగిట్లో ఇలా అందమైన కమలపు ముగ్గు వేసుకుంటే చాలా ప్రశాంతంగా చాలా అందంగా అనిపిస్తుంది కదా. ఇప్పుడైతే బాగా వర్షాలు పడుతున్నాయి కాబట్టి ముగ్గు వేసుకోవడానికి కూడా వీలు లేదు. డైలీ అయితే వర్షాలు పడుతున్నాయి. ఇక్కడ వచ్చేసి నేనైతే పూజ అయితే పూర్తి చేశాను. దీపం అయితే పెట్టేసి మన మొక్కలకు వచ్చిన పూలతో అయితే పూజ అయితే కంప్లీట్ చేశాను. అలాగే స్వీట్స్ ఉంటే అవే పెట్టేశాను ఇవాళ నైవేద్యంగా అయితే. దేవుడి రూమ్లో ఒక చిన్న ముగ్గు వేసుకొని ఇలా పూజ చేసుకోవడం వల్ల ఇంట్లో చాలా పాజిటివ్గా అనిపిస్తుంది అండ్ మనసుకి అయితే చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది కదా. ఎప్పుడైనా మనసు బాగలేనప్పుడు ఇలా చేసి చూడండి, తప్పకుండా మీకు తేడా అయితే మీరు గమనించగలుగుతారు. ఒక చిన్న ముగ్గు వేసుకొని ఇలా అయితే మనం పూజ అయితే సింపుల్గా మనకు ఉన్న దాంట్లో అయితే మనం పూజ అయితే చాలా సింపుల్గా చేసుకున్నా కానీ ఒక 2 దీపాలు పెట్టుకొని అయితే మనం పూజ చేసుకుంటే దేవుడి రూమ్ చాలా అందంగా అనిపిస్తుంది. అలాగే ఇంట్లో అయితే చాలా పాజిటివ్గా అనిపిస్తుంది. ఇక్కడ చూసారా చిన్ని మొక్క ఎంత క్యూట్గా ఉంది కదా. ఇది వచ్చేసి లక్కీ ప్లాంట్ అంటారంట దీన్ని. ఇదైతే నేను నర్సరీలో అయితే తెచ్చుకున్నాను. చాలా క్యూట్గా ఉంది. ఇది ఇండోర్ ప్లాంట్స్, ఇంట్లో కూడా పెట్టుకోవచ్చు మనము. ఇప్పుడైతే ప్రస్తుతానికి నేను బయటే పెట్టాను. ఇక్కడైతే మనం పైన టెర్రస్ మీదకి వెళ్ళేసి అయితే పైన అయితే మొక్కలకై పూలు ఉన్నాయి, కొన్ని మల్లెపూలు అలాంటివి. అవైతే కోసుకుని ఇప్పుడు వర్షాలు స్టార్ట్ అయ్యాయి కదా. మొక్కలు చూసారా ఎంత పచ్చగా ఎంత అందంగా కనిపిస్తున్నాయి చూడటానికి. ఇలా పచ్చటి మొక్కలలో చూస్తుంటే వచ్చే ఆనందం చాలా స్పెషల్గా అనిపిస్తుంది కదా. ఇలాంటివే చిన్న చిన్న ఆనందాలు మనం డైలీ మొక్కలు పెంచుకోవడం వల్ల చాలా మనసుకి చాలా సంతోషంగా అనిపిస్తూ ఉంటుంది. గార్డెనింగ్ అలాగే పూజ అలాంటివి చేసుకున్నప్పుడైతే మనసుకి ఎంతో ఆనందాన్ని అనిపిస్తుంటుంది. ఇవి ప్రత్యేకంగా మనం చేసి చూసినప్పుడే ఆ పాజిటివ్నెస్ అయితే మనకి కనిపిస్తూ ఉంటుంది. ఆ ఫీల్ని అయితే మనం ఎంజాయ్ చేయగలుగుతాము. చాలా సంతోషంగా అనిపిస్తుంది కదా మన చేతులతో మనం మొక్కలు పెట్టుకొని హార్వెస్ట్ చేయడం అంటే. నాకు ముఖ్యంగా వచ్చేసి ఇలా పూల మొక్కలు పెట్టుకోవడం అంటే చాలా ఇష్టం. రంగురంగుల పూలు ఉంటే చాలా అందంగా అనిపిస్తుంది కదా. మనకు సమయం కుదిరినప్పుడల్లా ఒక 30 మినిట్స్ అయినా కానీ ఇలా మొక్కలతో మనం టైం స్పెండ్ చేసినట్టయితే చాలా సంతోషంగా అనిపిస్తుంది. ఒక మంచి ఫీల్ని అయితే మనం ఎంజాయ్ చేయగలుగుతాము. ముఖ్యంగా మనం మనసు బాగలేనప్పుడు అయితే ఖచ్చితంగా ఇలా మొక్కల మధ్యలో ఒక 10 మినిట్స్ మనం గడిపినా సరే ఆ ఫ్రెష్నెస్ వచ్చే గాలి వల్ల అయితే చాలా ఆనందంగా అనిపిస్తుంది. ఇక్కడైతే మల్లెపూలు కొన్ని వచ్చాయి, అవైతే నేనైతే కోసేసుకున్నా. అதாவது కొంచెం చూసారు కదా కనకాంబరాలు కూడా ఉన్నాయి. ఈ మల్లెపూల వల్ల వచ్చే మంచి సువాసన వల్ల అయితే మన మైండ్ అయితే చాలా ఫ్రెష్గా అయితే అనిపిస్తూ ఉంటుంది. ఎర్లీ మార్నింగ్ మనం ఉదయాన్నే లేచినప్పుడు అయితే టెర్రస్ మీదకి వచ్చామనుకో చాలా మంచి స్మెల్తో అయితే ఒక పాజిటివ్గా అయితే అనిపిస్తుంది. ఆ గాలి వల్ల వచ్చే ఇదైతే ఇలా మంచి సువాసన గల మొక్కలు ఇంట్లో మనం ఖచ్చితంగా పెట్టుకోవాలి. ఎందుకంటే చాలా బాగా అనిపిస్తుంది కదా. మైండ్ కూడా చాలా ఫ్రెష్గా అనిపిస్తుంది ఇలాంటి సువాసన గల స్మెల్ వచ్చినప్పుడైతే. ఇక్కడైతే గోరింటాకు చెట్టు కూడా ఉంది. గోరింటాకు కొమ్మలు అయితే పైకి వెళ్ళిపోతున్నాయి. అందుకు వచ్చేసి కొంచెం అయితే మేము కట్ చేసేసాము. మళ్ళీ గుబురుగా వస్తుంది కదా వర్షం పడినప్పుడు అనేసి. ఇక్కడ ఆల్మోస్ట్గా అయితే చాలా వరకు మొక్కలు అయితే ఉన్నాయి.
ఇప్పుడు మిర్చి మొక్కలు, టమాటో ఇవన్నీ చాలా వరకు తీసేసాం. ఇప్పుడు సమ్మర్ కదా అంతగా రావట్లేదు. ఆకుకూరలు అయితే ఉన్నాయి. గోంగూర ఉంది. అలాగే ఏమంటారు తోటకూర, గోంగూర, అలాగే పాయలాకు ఏదో అంటారు కదా అది కూడా ఉంది. ఇంకా ఇప్పుడైతే కొన్ని సీడ్స్ అయితే తెప్పించాము మీషో నుండి అయితే. అవన్నీ వేసేసి మళ్ళీ అయితే మొక్కలైతే పెట్టాలి. 60 వెరైటీస్ అయితే సీడ్స్ అయితే తెప్పించేసాము. మీషోలో అయితే నేను బుక్ చేశాను. 130 రూపీస్కి 60 వెరైటీస్ అయితే సీడ్స్ అయితే మనకు వచ్చాయి. చూడాలి ఎంత మాత్రం అవి జర్మినేట్ అవుతాయి అనేసి. అప్పుడు అన్నీ పెట్టేసిన తర్వాత అయితే నేను అవి గ్రో అయిన తర్వాత మీకు చూపిస్తాను. మొలకలు వచ్చినప్పుడు అయితే ఎంత మాత్రం పనిచేస్తున్నాయా అనేసి. ఇప్పుడైతే ఇది వచ్చేసి మాస్పత్రి అంటారు. పూలల్లో వేస్తారు. మన ఆంధ్ర సైడ్ అయితే ఎక్కువగా పూలల్లో వేసి కడుతుంటారు కదా. పూలు కట్టే దగ్గర అయితే మనం చూడగలుగుతాము. స్మెల్ అంటూ ఏమీ ఉండదు కానీ చాలా ఫ్రెష్గా అనిపిస్తుంది. ఆకు వేయడం వల్ల పూలలో చాలా గ్రీన్గా చాలా బాగా కనిపిస్తుంది. అండ్ ఇక్కడ పక్కన వచ్చేసి పుదీనా మొక్క కూడా ఉంది. పుదీనా మాకు అవసరమైనప్పుడు అయితే మేము అప్పటికప్పుడు తెంచుకునేసి వెళ్తాము. అప్పుడు ఫ్రెష్గా ఉంటుంది కదా దేంట్లో అయినా వేసుకోవడానికి కూడా. ఇక్కడ వచ్చేసి అలోవెరా అయితే ఒకటి అయితే నేను కట్ చేసుకున్నాను. ఫేస్కి హెయిర్కి అప్లై చేసుకుందాం అనేసి. ఇలా ఫ్రెష్ ఏవైనా కానీ మన చేత్తో మనం హార్వెస్ట్ చేసుకుని చాలా హ్యాపీగా అనిపిస్తుంది కదా. అలోవెరా ఇలా ఫ్రెష్గా దొరికినప్పుడు మనం ఫేస్కి అప్లై చేసుకుని చాలా మంచిది. హెయిర్కి అలాగే ఫేస్కి. మనం బయట కొనుక్కొని వచ్చి అవి ఉంటాయి కదా అవి పెట్టుకునే కంటే కూడా ఇవైతే చాలా న్యాచురల్ కాబట్టి చాలా బాగుంటాయి. బాగా పనిచేస్తాయి కూడా. ఇక్కడ చూసారా దొండకాయలు అయితే వచ్చాయి కొన్ని. చాలా అంటే చాలా బాగా వచ్చాయి. లావుగా ఉన్నాయి దొండకాయలు. అలాగే కాకరకాయలు కూడా ఉన్నాయి. చూసారు కదా ఇన్ని పూలు అయితే వచ్చేసాయి. ఇప్పుడు సమ్మర్ కదా ఎక్కువ పూలు అయితే రావట్లేదు. ఇక్కడైతే కొంచెం దోసపిండి ఉంది. అది అందుకు వచ్చేసి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి అయితే పొంగనాలు అయితే వేసేస్తున్నా. అండ్ టమోటో పచ్చడి అలాగే పల్లి చట్నీ కాంబినేషన్ అయితే చాలా బాగుంటుంది. పొంగనాలు వేడివేడిగా తింటే చాలా టేస్ట్ అయితే చాలా బాగుంటాయి కదా. పిల్లలైతే వేడిగా వేస్తే తినేస్తారు. చల్లగా అయితే తినరు. అందుకొచ్చేసి వాళ్ళైతే స్నానానికి అయితే వెళ్ళిపోయారు. అప్పటి కోసం అయితే నేను రెడీ చేసేస్తున్నా పొంగనాలు. ఇవి త్వరగా కూడా అయిపోతాయి కదా. దోశకు అయితే కొంచెం టైం పడుతుంది. ఇవైతే ఒకసారి పెట్టేసి ఒక 2 టైమ్స్ పెట్టేస్తే సరిపోతాయి అందరికీ. అండ్ డైలీ దోశ పెట్టడం కూడా పిల్లలు కూడా తినరు కదా. ఒకరోజు బోండా, ఒకరోజు దోశ, అలాగే ఒకరోజు పొంగనాలు, ఇడ్లీ అలా అయితే వేరువేరుగా అయితే వేస్తూ ఉంటాను డైలీ బ్రేక్ఫాస్ట్ అయితే. చూసారు కదా బాగా పొంగాయి. పిండి బాగా కొంచెం పొంగింది కాబట్టి పుల్లగా వస్తాయి. కలర్ కూడా చాలా బాగా వచ్చాయి. చూసారు కదా రెడ్గా. ఇవైతే టర్న్ చేసుకోవాలి. రెండో వైపు కూడా మనం కొంచెం రెడ్గా అయ్యే వరకు అయితే పెట్టేసుకుంటే సరిపోతుంది. అలా తీసేసుకోవాలి. చూసాక ప్లేట్లో అయితే సర్వ్ చేశాను నేను. పల్లి చట్నీ విత్ టమోటా పచ్చడి అంటే ఊరగాయ ఇది. ఒక 6 months సరిపడేంత అయితే మేమైతే ఎండబెట్టి పెట్టేసాము టమోటా పచ్చడి. ఇక్కడ వచ్చేసి నైట్ టైం మేము డిన్నర్ అంతా కంప్లీట్ చేసిన తర్వాత అయితే చాలా రోజులు అయిపోయింది క్యారమ్ ఆడేసి. అందుకొచ్చేసి ఒక 10 minutes అయితే ఆడదామనేసి కూర్చున్నాము. ఎలాగో పిల్లలు కూడా పడుకోవట్లేదు కదా అనేసి. ఇక్కడైతే మా చిట్టి చూసారు కదా ఒక చోట అయితే కూర్చోదు. అన్నీ లాగి పడేస్తూ ఉంటుంది. ఒక 10 minutes కూర్చొని ఆడదాం అనుకునేసరికి అక్కడికి వెళ్ళేసి ట్రైపాడ్ లాగడం ఏవేవో లాగేస్తూ ఉంటుంది. అప్పుడప్పుడు ఇలా పిల్లలతో కూడా మనం గేమ్స్ అలాంటివి పార్టిసిపేట్ చేసినప్పుడు వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు కదా. మనకి టైం కుదిరినప్పుడే ఇలా పిల్లలతో అయితే మనం కూడా టైం స్పెండ్ చేయాలి. అప్పుడే పిల్లలకి బయటికి వెళ్ళకుండా మనతో కూడా ఒక మంచి రిలేషన్ అయితే ఏర్పడుతుంది. ఇక్కడ చూసారు కదా ఇవి నేరేడు పళ్ళు.
చూసారు కదా చాలా ఉన్నాయి నేరేడు పళ్ళు అయితే. ఇవైతే ఒక అంకుల్ అయితే మాకు తెచ్చిచ్చారు. ఇవి నేరేడు పళ్ళు ఇప్పుడు సీజన్ ఫ్రూట్ కదా, ఇవి తినడం వల్ల కిడ్నీలో ఉన్న స్టోన్స్ కూడా అయితే కరుగుతాయని నాకు తెలిసింది ఈ మధ్యనే. ఎవరికైనా దొరికితే ఖచ్చితంగా తినడానికి అయితే ట్రై చేయండి. అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటాయి కదా నేరేడు పళ్ళు. ఇలా సీజనల్ ఫ్రూట్స్ తినడం వల్ల మంచి ఉపయోగాలు అయితే ఉంటాయి. ఆ నేరేడు పళ్ళని మనం తినేసినాక అవి ఇత్తనాలు ఉంటాయి కదా, అవి వచ్చేసి మనకు కొంచెం ఒక 2 days ఎండబెట్టేసి దానిపైన ఒక లేయర్ పొక్కు లాగా ఉంటుంది, అది తీసేసి అవి మళ్ళీ ఒక రోజు ఎండబెట్టేసి అవి అయితే మనం పౌడర్ చేసుకొని డైలీ అయితే పెరుగులో అలా, అంటే కిడ్నీలో స్టోన్స్ ఉంటాయి కదా అలాంటి వాళ్ళు పెరుగులో వేసుకొని రోజుకు ఒక స్పూన్ తిన్నట్లయితే కిడ్నీలో ఉన్న స్టోన్స్ అయితే కరుగుతాయంట. చాలామందికి తెలిసే ఉంటుంది, తెలియని వాళ్ళైతే ఎవరైనా ఉంటే ట్రై చేయండి. దానివల్ల ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు. అవి న్యాచురల్ ఫ్రూట్సే కదా, విత్తనాలు ఏమి అవి పాయిజన్ అయితే ఏమీ కాదు. ట్రై చేసి చూడడంలో తప్పేముంది, అలాంటివి తప్పకుండా ట్రై చేయండి ఎవరికైనా అవసరం అవుతుంది అనుకుంటే. ఇప్పుడు వచ్చేసి నేను రోజ్మెరీ వాటర్ అయితే ఈ మధ్య బాగా వైరల్గా చూపిస్తున్నారు కదా రోజ్మెరీ వాటర్, నేనైతే ఇంట్లోనే ట్రై చేశాను. ఇది వచ్చేసి నేను బిగ్ బాస్కెట్లో అయితే ఆర్డర్ చేసుకున్నాను. ఫ్రెష్గా చాలా బాగుంది. 50 grams వచ్చేసి 98 rupees అయితే పడింది నాకు. హాఫ్ అయితే నేను ఇలా రోజ్ స్ప్రే అయితే ప్రిపేర్ చేసుకున్నాను, రోజ్మెరీ స్ప్రే అయితే ప్రిపేర్ చేసుకున్నాను. ఒక హాఫ్ క్వాంటిటీ అయితే పక్కన పెట్టేసి అది ఆయిల్ ప్రిపేర్ చేసుకుందాం అనేసి అయితే పక్కన పెట్టాను. ఇక్కడైతే ఆ రోజ్మెరీ వాటర్ నేను హెడ్ బాత్ చేసిన తర్వాత అయితే ఇలా హెయిర్కి అయితే అప్లై చేసి, మెయిన్గా స్కాల్ప్కి అప్లై చేసి బాగా మసాజ్ చేసుకోవడం వల్ల మనకి హెయిర్ అయితే ఎక్కడైతే లేదో అక్కడ రీగ్రోత్ అయితే అవుతుంది. అండ్ హెయిర్ కూడా చాలా బాగుంటుంది. హెయిర్ లాస్ అయ్యే వాళ్ళకైతే బాగా జుట్టు ఊడడం అయితే తగ్గుతుంది. ఆన్లైన్ అయితే బాగా చూపిస్తున్నారు కదా హెయిర్ స్ప్రే, అది న్యాచురల్గా మనం ఇంట్లోనే చేసుకుంటే ఇంకా మంచిది కదా, వాటి ఏం కెమికల్స్ వాడతారో తెలియదు కాబట్టి నేనైతే ఇలా ట్రై చేశాను. ఇలా డైలీ పెట్టుకోవడం వల్ల అయితే హెయిర్ అయితే రీగ్రోత్ అవుతుంది. నాకు చూసారు కదా అక్కడ మొదట్లో అయితే చాలా అయితే హెయిర్ లాస్ అయితే అయ్యింది పాప పుట్టిన తర్వాత. అందుకొచ్చేసి స్కాల్ప్ కూడా చాలా పల్చగా అయిపోయింది, జుట్టు అంతా ఊడిపోయి హాఫ్ వరకు అయితే నేను కట్ చేసేసాను. చాలా పల్చగా ఉంది, పొడవుగా ఉంది అనేసి. ఇలా అప్లై చేసుకొని మనం మసాజ్ చేస్తే ఒక 10 minutes డైలీ చేసుకోవడం వల్ల అయితే హెయిర్ గ్రోత్ అయితే అవుతుంది. తప్పకుండా ట్రై చేయి. ఇది వచ్చేసి గోరింటాకు కొమ్మలు కట్ చేసేసామన్నాం కదా, ఆ ఆకు అయితే తీసాము గోరింటాకు పెట్టుకోవడానికి.